అమృతమూర్తి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలను మలయ్యపేటలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లయ్యపేటలో ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వైసీపీ నాయకురాలు ఆచంట మారుతీదేవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సూరిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చి సేవే మార్గంగా ఎంచుకొని ఇక్కడ కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యుల పాలిట దైవంగా మారి ఆమె విశేష రీతిలో సేవలందించారని కొనియాడారు. నేటి సమాజంలో అటువంటి వ్యక్తులు, నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ రాజశేఖర్ ప్రతి ఏటా మదర్ తెరిసా జయంతి సందర్భంగా స్థానిక చీరలు, స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆచంట మారుతీదేవికి చిరు సత్కారం చేశారు. స్థానిక పెద్దలు డాక్టర్ విజయభాస్కర్, జి దత్తు, కట్ట అశోక్ కుమార్, కుంచె వెంకటరమణ, దుప్పాటం సుధాకర్, జి సురేష్ ప్రసాద్, కె రాజ్ కుమార్, పి హేమంత్, కె రేణుక, జి ప్రార్థనా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో ఉన్న మారుతీదేవి గారిని సేవ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి మహానుభావురాల యొక్క విగ్రహం పెట్టి ఇక్కడ మరి ఆవిడ మళ్ళీ తలుచుకుంటూ అటువంటి సేవాభావం విద్యార్థుల్లోనూ పెంపొందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ రాజశేఖర్ గారు మరి ఇక్కడ విగ్రహం పెట్టడం ఆయన్ని చాలా అభినందించారు. చాలామంది చూస్తూ ఉంటారు ఎక్కడ విగ్రహాలు పెడతారో తర్వాత మళ్ళీ కనపడరు. కానీ ఈయన క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు పెట్టి మహిళలకు, పిల్లలకి అందరికీ కూడా ఏవో పంచిపెట్టి ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. అది మహిళలకి చీరలు, పిల్లలకి స్వీట్లు అన్నీ పంచిపెట్టి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఎప్పుడు కూడా ఆయనకి అన్ని రకాలుగాను ఏ కార్యక్రమానికన్నా అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పట్లో నిచ్చెలు కావాలంటే ఎక్కడానికి సరిగా లేదంటే పేపర్లో మాట్లాడి ఐరన్ నిచ్చెని ఏర్పాటు చేయడం జరిగింది. అది కొద్దిగా పాడైనట్టున్నారు, రిపేర్లు కూడా చేయిందా మళ్ళీ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న డాక్టర్ రాజశేఖర్ మరొకసారి అభినందిస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరూ కూడా మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని మీరందరూ ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ కోరుతూ ఈ పవిత్రమైన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించిన ఈ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి ప్రేమ, కరుణ, సేవ ఇలాంటి భావాల్ని తెలియచేసి తన జీవితంతో నిరూపించిన మహనీయురాలు మదర్ తెరీసా గారి జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆవిడ ప్రపంచానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవాభావాన్ని పెరగాలని ఆవిడ జీవితమే మనకి స్ఫూర్తి. ఇప్పుడు రాబోయే భవిష్యత్తు తరాల పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవాభావాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈవిడ జీవితం గురించి మనం నేర్చుకోవాలి, ఎంతైనా ఉంది. తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం ప్రపంచానికి ఎలా అన్నది ఈవిడ మనకు ఒక స్ఫూర్తి నేర్పించారు. ఆమె చూపిన మార్గంలో మనమందరూ కూడా పాలు పంచుకోవాలి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను మరొకసారి ఆహ్వానించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంత సేవైనా చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు, అది అందరికీ అలవడదు. ఎక్కడో 1910లో ఆగస్టు 26వ తేదీన నార్త్ మెసిడోనియాలో జన్మించి మిషనరీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్నార్తులను, రోగిష్ఠులను ఆదుకుని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే లెపర్సీ అంటే కుష్టి వ్యాధి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా చూసే వ్యాధి. అటువంటి వ్యాధిగ్రస్తులను ఆమె తన స్వహస్తాలతో వారికి సేవ చేసి, శుభ్రం చేసి, వైద్యం అందించి వారికి అన్నం తినిపించినటువంటి మహనీయులు. సేవ వైద్య విధానాలలో ఎంతగానో అద్భుతమైన రీతిలో రాణించినటువంటి తల్లి మదర్ తెరీసా. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక మదర్ తెరీసా గురించి మదర్ అనేటువంటి మాట మనం
చూడగలుగుతున్నాం. ఏంటంటే ఆమె ఎంతగానో బలహీనుల ఎడల, ప్రత్యేకించి కుష్ఠరోగుల ఎడల తాను చూపించినటువంటి చొరవ, ప్రేమ, అనురాగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఇక్కడ అందరం చేరడం చాలా సంతోషకరం దినం. మదర్ తెరీసా యుగస్లావియా దేశంలో జన్మించి ఆవిడ చిన్నతనంలోనే 12 ఏళ్ల వయసులో భారతదేశం వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆవిడ పొందిన అవార్డ్స్ అన్నీ కాదు, వందలాదిగా ఆవిడ భారతరత్న, నోబెల్ గ్రహీత, అలాగ ఎన్నో ప్రతిష్టాత్మకమైన బహుమతులు ఆవిడకి మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చారు. కాబట్టి ఆవిడ సేవలు గణనీయమైనవి. ఆవిడ దారిలో మనందరం నడుచుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.